నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆర్మూర్లోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా బార్లు తీరిన భక్తులు. క్యూలైన్లో నిలబడి శివాలయంలో ప్రత్యేక పూజలు. ఇంటర్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి. ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం నిజామాబాద్, మంచిర్యాల్, కరీంనగర్లో జరిగిన 3 సభల్లో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్లకు మద్దతు కూడగట్టారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఛాలెంజ్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించి ఆయన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 3 సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సులో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. మీ అమ్మని అడగండి, ఇంటికి పోయినాక 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు ఇయ్యకండి అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. స్వయం సహాయక సంఘాలను 67 లక్షల మందిని ఇవాళ ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు, 600 ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయకండి. ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చినాం. అదానీ అంబానీలతో పోటీ పడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం ఈరోజు ఆడబిడ్డల దగ్గరికి తీసుకొచ్చినాం. శిల్పారామం హైటెక్ సిటీ పక్కన స్వయం సహాయక సంఘాలు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 3.5 ఎకరాలు 150 షాపులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి అక్కడ భూమి ఇచ్చిన, అక్కడ షాపులు ఇచ్చిన. శిల్పారామం పక్కన మీ పేరు మీద 3.5 ఎకరాల భూమి ఉంటే, షాపులు ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు బార్లు తీరారు. క్యూలైన్లో నిలబడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మంగళవారం శివపార్వతుల కళ్యాణం, బుధవారం మహాశివరాత్రి వేడుకలు, గురువారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. రామచంద్ర భగవానకి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానుండగా 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలకు 22,915 మంది విద్యార్థులకు గాను 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయానందరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులను పూర్తిగా సంసిద్ధులు చేయటం జరుగుతుందని, అదేవిధంగా రానున్న నూతన విద్యా సంవత్సరానికి ఇప్పటికే ప్రవేశాల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ఉంటుంది దానికి కూడా ప్రత్యేకంగా మా స్టాఫ్ను వాళ్ళ ఇండ్లకు పంపి వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్, తర్వాత తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఉత్తీర్ణ శాతం పెంచడానికి నేను, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ మధ్యనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి, సక్సెస్ఫుల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సీసీ కెమెరాల మధ్య థియరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకు కూడా మేము అది చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చెప్తున్నాము ఖచ్చితంగా పిల్లల్ని పంపాలని చెప్పి. వారు కూడా చాలా విషయాలు మాకు సహకరిస్తున్న పేరెంట్స్ కూడా. థ్యాంక్ యూ. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రిని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన దృష్ట్యా పీడీఎస్యూ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సరికాదని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షుడు వినోద్ ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు వినోద్, కార్యదర్శి సిద్ధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన దృష్ట్యా పోలీసులు పీడీఎస్యూ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం సరికాదని, వెంటనే అరెస్టు చేసిన పీడీఎస్యూ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా నాయకులు నవదీప్, సాయి, నితిన్ తదితరులు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్ నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న చూసుకున్నట్లయితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సీఎం గారిని కలుద్దామని చెప్పి గుమ్మడి నరసయ్య గారు రావడం జరిగింది. కానీ గుమ్మడి నరసయ్య గారిని లోపలికి అనుమతించకుండా గేటు దగ్గరనే ఆపేసి లోపలికి అనుమతి లేదు, సీఎం గారి పర్మిషన్ కావాలి అంటూ పోలీసులు అతన్ని గుమ్మడి నరసయ్యని ఆపడం ఎంతో సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పీడీఎస్ నాయకులుగా కావచ్చు, ప్రజాపంత నాయకులుగా కావచ్చు, పెద్ద మొత్తంలో
ఆందోళనకు దిగుతామని బాల్కొండ మండల కేంద్రంలోని జమా మస్జిద్ మర్కజ్లో ఈ నెల 26న జల్సా కార్యక్రమం జరుగుతుందని మండల కేంద్ర మర్కజ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జల్సాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పవిత్ర మాసమైనటువంటి రంజాన్ గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జల్సాను విజయవంతం చేయాలని వారు కోరారు. बालकुंडा मरकज़ी कमेटी के ज़ेरे एहतमाम एक अजीमुशान जलसे आम बानवान इस्तकबाल रमज़ान व इस्लाम माशरा के उन्वान से 26 फरवरी 2025 27 शाबानुल मुअज़्ज़म 1446 हिजरी बरोज़ चारशंबा बाद नमाज इशा फ़ौरन जामे मस्जिद बालकुंडा ज़िला निज़ामाबाद में ये जलसा किया जा रहा है, जिसमें खुसूसी मुल्क हिंदुस्तान की मशहूर व मारूफ शख्सियत शहनशाह खिताबत हजरत मौलाना अनीस अहमद साहब आज़ाद आसमी ముఖ్యమంత్రి ఢిల్లీ పోతారా, ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుంటారా, ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా 25,000 మద్దతు ధర సాధించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుందని, పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సెంటేజ్ అన్నారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మైక్ పట్టగానే కేసీఆర్ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రాదు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 10% సర్కార్ అని పిలుస్తున్నారు. అందరూ పాలన చోట పర్సెంటేజ్ ఇస్తే పనిచేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదు. మహిళలకు 2,500 ఇవ్వడం లేదు, కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. పిఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే, కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయొద్దు. బస్సుల సంఖ్య పెంచాలి. అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలి. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్ప పరిపాలనపై రేవంత్ సర్కార్కు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్దతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి. దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సీఎం పర్యటన సందర్భంగా ఎలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రహదారిలో ట్రాఫిక్ రాకపోకలకు ఆంక్షలు విధించారు. సీఎం కాన్వాయ్ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు. నిజామాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటర్ సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో సీఎం పర్యటించే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి K6తో తెలిపారు. రూట్ మ్యాప్ ప్రకారం ఎలిప్యాడ్ నుంచి బోర్ఖాం భూమిరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు సీఎం కాన్వాయ్ వచ్చి వెళ్లే సమయంలో వాహనాలు దారి మళ్లింపు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సీఎం బందోబస్తులో ఏసీపీలతో పాటు సీఐలు, ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్ విధులు నిర్వహించినట్లు ఏసీపీ వివరించారు. ఈరోజు ఆనరబుల్ సీఎం గారు నిజామాబాద్ పట్టణానికి విజిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా భూమారెడ్డి గార్డెన్లో పబ్లిక్తో ఇంటరాక్షన్, ఆ సందర్భంగా పోలీస్ తరఫు నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ హెలిప్యాడ్ ద్వారా జీజీ కాలేజ్ వస్తారు, అక్కడ నుంచి బై రూట్ 8 కిలోమీటర్ స్టేజ్లో ఇక్కడికి రీచ్ అవుతారు. మొత్తం ఎన్ రూట్ కానీ బందోబస్తు హెలిప్యాడ్ దగ్గర కానీ ఈ ప్లేస్ ఆఫ్ ఫంక్షన్ దగ్గర కానీ 200 మందితో బందోబస్తు ఏర్పాటు జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నారు. వీరికి దీటుగా బీఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 2 రోజుల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారం జోరును పెంచారు. గ్రాడ్యుయేట్తో పాటు ఉపాధ్యాయ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థికి మద్దతుగా
సీఎం సుడిగాలి ప్రచారం చేపట్టగా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 2 రోజుల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ ఓటర్లతో పాటు ఉద్యోగ ఓటర్లను ఆకట్టుకునే విధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు గత కొన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు వివరించడంతో పాటు మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల కోసం మంత్రులు, పీసీసీ అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ నాయకులు సవాలుగా తీసుకున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు దీటుగానే బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఇప్పటికే 4 జిల్లాల్లో పర్యటించడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉన్న 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు అభ్యర్థులకు మద్దతు కూడబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ధీటుగానే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్లు కూడా గట్టి పోటీలు చేస్తున్నారు. తమ అనుచరుల ద్వారా అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. 2 అభ్యర్థులు సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. వీరితో పాటు స్వాతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పీఆర్టీయూ తరఫున వంగ మహేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉండగా ఆ సంఘం సభ్యులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి ఇతర సంఘాలకు మద్దతు కూడగట్టి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ ఇతర సంఘాల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలకం కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు తమ వైపుకు తిప్పుతూనే ఉన్నారని, ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో చేశారు. ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించకుండా షిఫ్టుల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మల్లారం శ్రీ లింగేశ్వర్ గుట్టలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ నగర శివారులో ఉన్న మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఈ నెల 26, 27వ తేదీలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. శివరాత్రి రోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత్ సేవ, 6 గంటలకు రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జలాభిషేకం చేసుకునే అవకాశం లభిస్తుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. రాత్రికి ఉమామహేశ్వర కళ్యాణం ఉంటుందని చెప్పారు. బౌద్ధ బంధువులందరికీ కూడా ఓం నమః శివాయ.
మరి మహాశివరాత్రి 26 ఉదయంన బుధవారం రోజు ఇక్కడ ప్రాతకాలం నుంచి సుప్రభాత సేవ నుంచి రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ క్షేత్రము లింగేశ్వర గుట్ట, ఆశ్రమం మల్లారం. అయితే ప్రతి ఒక్కరికి కూడా సుప్రభాత సేవ నుంచి చివరికి లింగోద్భవ సమయం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేయడానికి అవకాశం ఉంది. సాంప్రదాయకమైన దుస్తువులతో రండి. పోస్టల్ బ్యాలెట్ కోసం ఐడిఓసిలో ఫెసిలిటేషన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు వీలుగా ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి కోసం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో రూమ్ నెంబర్ 21లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఎలక్షన్ డ్యూటీ కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ నెల 25న మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు ఒక్కరోజు మాత్రమే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధులను కేటాయిస్తూ జారీ చేసిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకుని వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ బృందాన్ని నియమించడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 235 మంది, ఇతర జిల్లాలకు చెందిన మరో 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ఫారం 12 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆర్మూర్లోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా బార్లు తీరిన భక్తులు. క్యూ లైన్లో నిలబడి శివాలయంలో ప్రత్యేక పూజలు. ఇంటర్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి. ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.